పదానికి అర్థం? అక్రమం అంటే అర్థం ఏంటంటే నీకు నచ్చింది అది అక్రమమే, నీకు నచ్చితే క్రమమే, అది ఏదైనా. అర్థమైందా? అక్రమం అంటే ఏంటి చెప్పండి ఇప్పుడు అర్థం? నీకు నచ్చింది వాళ్ళు బంగారం పెట్టిన నీకు అక్రమమే, అది నీకు నచ్చితే క్రమం. అది అసలు కారం మెతుకులు పెట్టినా నీకు క్రమంగా ఉండిద్ది, పద్ధతిగా ఉండిద్ది. అది ఇప్పుడు ప్రేమ చల్లారిపోవడానికి కారణం. అక్రమం విస్తరించుడి చేత అనేకుల్లో ప్రేమ చల్లారిపోతుంది. గమనించండి, దేవుని వాక్యం సెలవిస్తుంది యెరూషలేము మీద భయంకరమైన దాడులు. చాలామంది ఇక్కడ ఒక మాటను గుర్తుపెట్టుకోండి. ప్రభుత్వమైతే ఇంకో మెసేజీని దీని ద్వారా ఒక మెసేజ్ ఇవ్వాలనుకుంటున్నాను. యెరూషలేములో 3వ దేవాలయం కట్టబడిద్దా అని ఒక అది ఒక మెసేజ్ ఇవ్వాలనుకుంటున్నాను. ఎంతమందికి ఆలోచన ఉంది యెరూషలేములో 3వ దేవాలయం కట్టబడిద్దని? ఆలోచన ఎంతమందికి ఉంది చెప్పండి. తెలుసా యెరూషలేములో 3వ దేవాలయం కట్టబడిద్దని? అసలు ఆల్రెడీ 3 దేవాలయాలు కూలిపోయినాయని తెలుసా? మొట్టమొదటి దేవాలయం ఎవరు కట్టారు? ఓకే, అది అయిపోయింది. 2వ దేవాలయం ఎవరు కట్టారు? ఎజ్రా, నెహెమ్యా. 3వ దేవాలయం ఎవరు కట్టారు? ఎవరు కట్టలేదు, హేరోదు రాజు కట్టాడు. చరిత్రలోకి మీరు వెళ్ళి చూసుకోండి. హేరోదు రాజు క్రీస్తుపూర్వం 23వ సంవత్సరం ఆజ్ఞ జారీ చేశాడు దేవాలయం నిర్మించాలని. ఆ దేవాలయం నిర్మాణం పనిలోనే అది 46 సంవత్సరాలు పట్టిందని యేసుక్రీస్తు ప్రభువు పర్టికులర్గా చెప్పాడు. దీన్ని పడేస్తే మరలా 3 దినాల్లో లేపుతానని. ఎందుకన్నాడు తెలుసా? అప్పుడు వాళ్ళు ఏమన్నారు తెలుసా? ఈ దేవాలయం కట్టుటకు 46 సంవత్సరాలు పట్టిందే అన్నారు. అర్థమైందా? 46 సంవత్సరాల్లో 1 ఆఫ్ ది వర్కర్ దేవాలయ నిర్మాణానికి యేసుక్రీస్తు ప్రభువు అక్కడ. ఎందుకు తెలుసా? యూదుల సాంప్రదాయ ప్రకారం 20 సంవత్సరాలు దాటిన ప్రతి వాడు పని చేయాలా. 30 సంవత్సరాలు వచ్చినోడు సైన్యంలో చేరాలా, 20 సంవత్సరాలు దాటినోడు పని చేయాలా. కనుక యేసుక్రీస్తు ప్రభువు 20 సంవత్సరాలు దాటిని ఆ దేవాలయ నిర్మాణం జరిగేటప్పుడు. అందుకని ఆయన కూడా 1 ఆఫ్ ది వర్కర్ అక్కడ. చరిత్రలోకి మీరు చూడండి, 3 దేవాలయాలు అయిపోయినాయి. మరి అదేంటి అర్థం కదా? 3వ దేవాలయం కట్టబడింది, 3వ దేవాలయం కట్టబడిందని గుహల యూట్యూబ్ నిండా అయ్యే మాటలు, అయ్యే విధానాలు, అదే విధానం. ఎర్రన పేరు దొరికిద్దంట, ఆ దొరకంగా బలిస్తాం. మొన్న ఈ మధ్యన ఒక ఆయన చెప్పాడు, బాబురావు గారు 3 సంవత్సరాల క్రితం చెప్పాడు, ఎర్రన పేరు దొరికింది, రేపు బలి ఇచ్చేసిపోతున్నారని. ఇప్పుడు 3 సంవత్సరాలు అయింది, బలి వల్ల ఇంకేం చేయాలి, మరి ఎక్కడ ఉందో తెలియదు ఎర్రన పేయి. చాలా విషయాలండి, దేవునికి సంబంధం లేని విషయాలు. అసలు బైబిల్లో ఏం చెప్తుండో తెలుసా? యెరూషలేము దండుల చేత చుట్టబొట్ట మీరు చూసినప్పుడు దానికి నాశనము ఏం సమీపిస్తుందని చెప్పాడు దేవుడు. ఏం సమీపిస్తుందంట? దండులు అంటే ఏంటి? చుట్టుపక్కల ఉన్న దేశాలు మొత్తం యెరూషలేము మీదకి యుద్ధానికి వెళ్తున్నాయండి. ఎంత యెరూషలేము ఎంత? ఇప్పుడు దేవుడు దాన్ని కాపాడుతూ ఉన్నాడు. యెరూషలేముకు అధిపతి ఎవరు చెప్పండి? బైబిల్లో ఒక చక్కట యెరూషలేముకు అది ఇశ్రాయేలుకు అధిపతి అయిన వాడా అని అంటాడు. ఎవరి గురించి చెప్తాడు తెలుసా? అమెరికాని గురించి చెప్తాడు. ఇశ్రాయేల్ అధిపతి ఎవరు తెలుసా? అమెరికా. అమెరికా అండ ఉన్నంత వరకు యెరూషలేము బాగుంటుంది. అమెరికా అండ డౌన్ అయిందనుకో యెరూషలేము కూడా డౌన్ అయిపోయింది. ఈ భౌతిక యెరూషలేము గురించి కాదు ప్రభు ప్రార్థన చేయమంది. యెరూషలేము క్షేమం కొరకు ప్రార్థన చేయడానికి ప్రభు చెప్పాడు. దాని కొరకు ప్రార్థన చేయవారు వర్ధులుదురు అన్నాడు. ఏ యెరూషలేము తెలుసా? ప్రకటన గ్రంథం 21వ అధ్యాయంలో ఉన్న యెరూషలేము. ఆ యెరూషలేము అనే మహాపట్నం కోసం ప్రార్థన చేయాలా. ఆ పట్టణం కోసం ప్రార్థన చేస్తేనే గొప్ప క్షేమం జరుగుతుంది. ఎందుకంటే దాని క్షేమం మీ క్షేమకరంగా మారుతుంది. ఇప్పుడున్న యెరూషలేము కాదు. ఇప్పుడున్న యెరూషలేములో చాలామంది ఏమంటారు తెలుసా? అక్కడ యెరూషలేము చాలా పవిత్రమైంది అంటారు. పవిత్రమైందంటే దేవుని దృష్టిలో పవిత్రమైందంటే విగ్రహారాధన ఉండిద్ది అక్కడ. చెప్పాలి, విగ్రహారాధన ఉండిద్దండి. యెరూషలేములో విగ్రహారాధన ఉందంట. మీరు నమ్ముతారా నమ్మరా? ఉందంట, నమ్ముతారా? క్రైస్తవులో ఆర్సిఎం చర్చిలో 14 స్థలాలు ఉంటాయి. తెలుసా మీకు? ఆర్సిఎం చర్చిలో 14 స్థలాలు ఉంటాయి. 14 స్థలాల్లో 14 ఫోటోలు ఉంటాయి, 14 బొమ్మలు ఉంటాయి. ఇప్పుడు యెరూషలేములో కూడా 14 ప్రదేశాలు ఉన్నాయి. 14 దగ్గర యేసుక్రీస్తు సిలువ మోస్తున్న బొమ్మ ఒకటి ఎట్లా, యేసుక్రీస్తు పడిపోయిన బొమ్మ ఒకటి ఎట్లా, యేసుక్రీస్తు కింద పడిపోయిన బొమ్మ ఒకటి, మగ్దలేని మరి వచ్చి మొహాన గుడ్డెత్తుతున్న బొమ్మ ఒకటి, ఇట్లా ప్రతి చోట ఒక బొమ్మలు పెట్టుకుంటూ పోయారు. ప్రతిదీ దాన్ని ఏమంటారు? ఆడికి వెళ్ళిన ప్రతి వాళ్ళు దాన్ని ఆరాధించడం ప్రారంభిస్తున్నారు. గమనించిన యెరూషలేములో ఇశ్రాయేలుకి అసహ్యమైంది ఏంటి? పందుల పెంపకం. ఈరోజు పందుల పెంపకం వ్యవస్థగా ఉంది అక్కడ. గమనించండి, చాలా విషయాలు ఉన్నాయి అక్కడ. కానీ ప్రజలకు అర్థం కాని విషయం ఏంటంటే, ఇంకా యెరూషలేములో నేను ట్రైన్లో ప్రయాణం చేస్తున్నప్పుడు ఒక సహోదరి నాకు పరిచయం అయింది. ఆమె యూదురాలంట. నేను మహబూబ్ నగర్ జిల్లా పెడుతున్నప్పుడు నాకు ముందు ట్రైన్లో కూర్చుంది.
ఇంగ్లీష్లో మాట్లాడుతుంది. ప్లీజ్ గివ్ మ్యాచ్ బాక్స్ ఉంది. ఐ డోంట్ నో స్మోకింగ్ అన్న. వై అంది. ఐ డోంట్ లైక్ ఇట్ అన్న. ఓకే, మరలా అడిగింది. మళ్ళీ ఇవ్వమంటుంది. నా దగ్గర లేదని చెప్పాను. మరలా అడుగుతాను ఇవ్వమని, లేదని చెప్పాను. అసలు ఇంతకీ నేను అడిగాను, నువ్వెవరు అన్నా? ఐఎమ్ జూడి అని అంది. వై అన్న చెప్పి, నేను యూదురాలని అంది. ఏం పేరు అన్న? లూదియా అంది. నువ్వు మ్యాచ్ బాక్స్ అడుగుతున్నాడు. మై హ్యాబిట్ అంది. దానికి నీకు ఏం చెప్పలేం కదా, అర్థమైందా? వాళ్ళకి ఇష్టం అది. వాళ్ళకు అలా కొన్ని కల్చర్కి అలవాటు పడిపోయారు. కనుక కొన్ని విషయాల్లో మనం తెలుసుకోవాల్సిన చాలా విషయాలు ఉన్నాయి. గమనించండి, అంతిమ దినాల్లో యుగాంతానికి సమీపించినప్పుడు జరగవలసిన విషయంలో మరొకటి ఇది ఒకటి. ఏమిటి ఇది? నోవాహు దినాలు జరిగినట్టు జరగాలి. నోవాహు దినాలు ఎలా ఉన్నాయో అలా ఉంటాయి. ఇప్పుడు ఆ లోతు దినాలు ఎలా ఉన్నాయో అలా ఉంటున్నాయి ఇప్పుడు దినాలు. ప్రతి దినబిడ్డలారా భయంకరమైన దినాలు. గమనించండి, వీటి గురించి పర్టికులర్ వివరించవసరం లేదు. ఆ నోవాహు దినాల్లో ఉన్న దినాల్లో ఇది ఒక ఫోటో. ఏముంది అక్కడ? స్వలింగ సంపర్కం అంటే ఆడోళ్ళు పెళ్లి చేసుకోవచ్చు, మగోళ్ళు పెళ్లి చేసుకోవచ్చు. ఆడోళ్ళకి మగోళ్ళు సంబంధం ఉండకూడదు. అర్థమైందా? గవర్నమెంట్ జీవో చేసిందండి. ప్రపంచ దేశాలు చాలా అంత ఐక్యరాజ్య సమితిలో కూడా జీవోలు వచ్చినాయి. అట్లా మన భారతదేశంలో కూడా జీవో ఒకటి వచ్చింది. ఇది అర్థమైందా? మగోళ్ళు పెళ్లి చేసుకోవచ్చు అంట, ఆడోళ్ళకి మగోళ్ళకి సంబంధం లేదంట. కనుక ఎవరికి వాళ్ళు పెళ్లి చేసుకోవచ్చు, హ్యాపీగా బతికొచ్చు. అలా చాలామంది బతుకుతున్నారు. అలా బ్రతకడానికి అలవాటు పడిన వాడు మైకేల్ జాక్సన్. అలా కొద్ది రోజులు ఆడవాడిలాగా ఉంటాడు, కొద్ది రోజులు మగవాడిలాగా ఉంటాడు. లాస్ట్ మంత్ చెప్పాను మైకేల్ జాక్సన్ గురించి. అలా బాడీని 8 సార్లు సర్జరీ చేయించుకున్నాడు. ఆడవాళ్ళలాగా ఉంటానికి, మగవాళ్ళలాగా ఉంటానికి. బాడీ మొత్తం మెడిసిన్తో నింపబడి చచ్చిపోయాడు. కనుక ఈ అంత్య దినాల్లో ఆఖరి విషయం ఏంటంటే సకల జనులకు సువార్త అందించబడాలి. యుగాంతము సమీపించాలంటే బైబిల్ చెప్తున్న మాట అంటే సకల జనులకు, ప్రపంచం యావత్తు సకల జనులకు సువార్త అందించబడకపోతే యుగాంతం రాదు. అందుకని దేవుడు ఆలస్యం చేస్తున్నా అంటున్నాడు. ఇంకా రక్షించబడవలసిన వారి కోసం ప్రభు ఆలస్యం చేస్తున్నాడు. సువార్త అందవలసిన వారి కోసం ఆలస్యం చేస్తున్నాడు. ఒకవేళ నా ప్రియ తోటి సేవకులారా, నా ప్రియ సోదరి సోదరులారా, ప్రభు నీ ద్వారా సువార్త పని అందించడానికి ఇష్టపడుతున్నప్పుడు ఒకవేళ నువ్వు వెనకాడ మాకు ఆ సువార్త పనిలో ముందుకెళ్ళు. ఒక గొప్ప సేవకుడికి దేవుడు ప్రేరేపించాడంట. హోటల్కి వెళ్ళాడు, ఆ లాడ్జ్ రూమ్ తీసుకున్నాడు, హోటల్లో ఉన్నాడు, భోజనం చేయడానికి కూర్చున్నాడు. ఆ నైట్ డిన్నర్ కొట్టించడానికి వచ్చాడు ఒక యవనస్తుడు. ఆ యవనస్తుడితో దేవుడు మాట్లాడమని సేవకుడితో చెప్తున్నాడు. సేవకుడు అనుకుంటున్నాడంట, ఐ డోంట్ లైక్ ఇట్, ఐ హ్యామ్ అనుకుంటూ దానికి తాను బాధపడతా ఉండిపోయాడంట. మరలా దేవుడు అంటున్నాడంట, మాట్లాడు అని. నేను మాట్లాడలేనయ్యా. ఆయన ఏమని అనుకుంటాడు యవనస్తుడు, నేను తెల్లారి మాట్లాడితే బాగా అలసిపోయానులే అని చెప్పి అనుకుంటా పెట్టిన తినేసి వెళ్ళి పడుకున్నాడంట. పడుకుని ఉదయాన్ని వచ్చి ఆ వ్యక్తితో మాట్లాడదాం అనుకుంటా ఉన్నాడు. ఈ రాత్రి ఆ వ్యక్తికి ఒక కళ వచ్చిందంట. ఏమిటి కళ అంటే, కలగంతా ఉన్నాడు, దేవుని సన్నిధి చేర్చబడ్డారు. ఆ దేవుని సన్నిధిలో ఒక 2 బార్లుగా ఉన్నారు. 2 బార్లో ఒక బార్లో సేవకుడు ఉన్నాడు, మరొక బార్లో ఆ రాత్రి వేళ అన్నం వడ్డించిన వ్యక్తి, డిన్నర్ వడ్డించిన వ్యక్తి పక్కన ఉన్నాడు. ఇద్దరు కలిసి దేవుని సన్నిధికి వెళ్ళారంట. దేవుడు ధవళ సింహాసనం ముందు కూర్చొని అడుగుతున్నాడంట, నా గురించి నీకు తెలుసా అన్నాడంట ఆ వ్యక్తిని. అయ్యా నాకెవరు చెప్పలేదు అయ్యా, నువ్వెవరో నాకు తెలియదు, నీ గురించి నాకు ఎవరు చెప్పలేదు. అదేంటి చెప్పమని చెప్పానే, నీ పక్కనున్న ఆయన తెలుసా నీకు? అయ్యా రాత్రినయ్యా అన్న వడ్డిచ్చాను. మరి ఆయన చెప్పలేదా? చెప్పలేదయ్యా. ఆయన అడిగాడంట, నువ్వు ఎందుకు చెప్పలేదు? తెల్లారి చెబుదాం అనుకున్నా కదా ప్రభా, తెల్లారి చెబుతానుగా, ఎందుకు తొందర పెడుతున్నావు అన్నాడంట. మెలకు వచ్చింది, లేచాడు. ఇక మెలకు వచ్చి లేచిన తర్వాత ఇల్లు ఆ కుర్రోడికి వెళ్ళిపోయి చెప్పాలి. ఇప్పుడు కళ్ళ వచ్చింది కదా, వెళ్ళి చెప్పాలని చెప్పి కిందకి వెళ్ళాడు. కిందకి వెళ్తే బాడీ ఉంది, బాడీ అక్కడ పక్కన పెట్టేసి బాడీ ఇంకా చూస్తాడు. ఏంటంటే రాత్రి సూసైడ్ చేసుకుని చనిపోయాడు. ఈరోజు నీ మీద ఒక భారం ఉంది. ఎక్కడో రూపాయి దొరుకుతుంది, ఎక్కడో ఏదో జరుగుతుంది కాదు. నీ భారం ఏంటి తెలుసా? నువ్వు సువార్త ప్రకటించడమే. యేసుక్రీస్తు ప్రభు గురించి పరిచయం చేయడం చాలు. యేసు ప్రభుని నమ్ము, అంతే చాలు. నువ్వేం చెప్పవసరం, నమ్ముకు, దేవుడు మేలు చేస్తాడు, చాలు. అదొకటి చాలు. నువ్వు అవి చేయకూడదు, ఈ చేయకూడదు, అట్టు ఉండకూడదు, ఎట్టు ఉండకూడదు, అట్టు పెట్టకూడదు, అసలు ఇవన్నీ మనకెందుకు లేనిపోయిన తోకలు. నువ్వు యేసు ప్రభు నమ్ము చాలు, మాట వెళ్ళిపో. ఆడ నమ్మినోడుకు తెలిసేది రుచి, తోకలు చెప్పొద్దు. చాలామంది చాలా విషయాల్లో క్రైస్తవుల్లోకి చాలామంది క్రీస్తుని కలిగి ఉండడానికి ఇష్టపడకుండా ఉండడానికి కారణం ఏంటి తెలుసా? చాలామంది అయ్యా ప్రభువు నమ్ముకుంటే బొట్టు తీసేయాలంటగా, ప్రభువు నమ్ముకుంటే తెల్లచీర కట్టాలంటగా, ప్రభువు నమ్ముకుంటే అవి వేసుకోకూడదంటగా. ఎవరు చెప్పారు ఇవన్నీ నమ్ముకుంటే ఏం చేయాలని?
అంటే లోకంలో ఉంటే ఇవన్నీ చేయొచ్చా? మొన్న ఈ మధ్యన నాకు ఫిజియోథెరపీ చేయించుకోవడానికి యాక్సిడెంట్ అయిన తర్వాత ఫిజియోథెరపీ చేయించుకోవడానికి వెళ్ళాను. అక్కడికి వెళ్తే ఒక యవనస్తురాలు ఫిజియోథెరపీ చేస్తూ ఉంది. పాస్టర్ గారు నేను చాలా చక్కగా చేస్తానండి అంది. చాలా సంతోషం అమ్మా అన్న. ఆ అమ్మాయి చేయంగా చూస్తూ ఉంటే ఎక్కడ పడితే అక్కడ ఘాట్లు ఉన్నాయి చేతి నిండా. ఏం తల్లి చేతి నిండా ఘాట్లు ఉన్నాయి అన్న. అంటే నేను లేలే పాస్టర్ గారు, పర్సనల్ అండి అంది. అంటే ఏం పర్సనల్ అమ్మా? పాస్టర్ గారు మేము కూడా ప్రార్థనకి వెళ్తామండి, మమ్మల్ని కూడా వెళ్తారండి అంది. ఆ పర్సనల్ ఏం పర్సనల్ అమ్మా అనగా మమ్మల్ని కూడా ప్రార్థనకి వెళ్తారండి. అయితే మరి ఏంటమ్మా అంటే, నువ్వు నమ్ముకున్నావా ప్రభుని అంటే, నమ్ముకోలేదు పాస్టర్, ఇంక టైం ఉందండి నాకు అంది. ఎందుకనమ్మా అంటే, ఇంకా చాలా ఉన్నాయండి చేయాల్సినవి అని అంది. అంటే ఆ టైంలో నన్ను ఓకేనమ్మా అంటే యేసుప్రభువు నమ్ముకోకుండా చేస్తే తప్పు కాదు, యేసుప్రభువు నమ్ముకుని చేస్తే తప్ప అన్న. తప్పు అనేది ఎప్పుడైనా నమ్మినా నమ్మకపోయినా తప్పు తప్పే. దాన్ని ఒప్పని దూరు నమ్మకుండా చేస్తే కరెక్టేనా? నమ్మితేనే చేయకూడదా? ఎంత అన్యాయం ఏంటి? చాలామంది ఇలా క్రైస్తవ్యాన్ని చాలా పక్కదారిలో పెట్టిస్తున్నారు. సకల జనులకు సువార్త యేసు దేవుడు, ఆయన నమ్ము, నీ జీవితం బాగుపడుద్ది. ఒక మాట చాలు, నమ్మితే బాగుపడతాడు, నమ్మలేదనుకో ప్రభా నేను చెప్పానయ్యా అంటే నీ ఆత్మకు ఉత్తరవాది నువ్వు కావు. అంతే. ఆఖరి మాట ప్రార్థన చేసుకుందాం. గమనించండి, యేసుక్రీస్తు ప్రభువు ఈ లోకానికి వచ్చేటప్పుడు ఒక చక్కటి విషయం ఇక్కడ ఒక మాట చెప్పి ప్రార్థన చేస్తాను. మీరు అక్కడ కనబడుతుంది ప్రకటన గ్రంథం 16వ అధ్యాయం 2వ వచనం. అదే రీతిగా దానియేలు గురించిన ఒక ప్రవచనం కూడా ఉంటుంది. ఏమనంటే అక్కడ దానియేలు గురించిన ఒక ప్రవచనం, దానియేలు ఏమని చెప్తారంటే, ఇదిగో పరిశుద్ధ స్థలమందు ఏ కరమైన ఒక వస్తువు నిలుచుట మీరు చూచెదరు, దాన్ని చూచువాడు దాన్ని చదువువాడు గ్రహించునుగాక అంటాడు. పరిశుద్ధ స్థలము అంటే చాలామంది ఏమంటారంటే యెరూషలేము అంటారు. పరిశుద్ధ స్థలం అనగా ఏది గుర్తొచ్చింది? యెరూషలేము. పరిశుద్ధ స్థలం అనగా దేవుని మందిరం అంటారు. కానీ నీ దేహమే దేవుని ఆలయమని నువ్వు ఎరగవా? ఇప్పుడు బాగా గుర్తుపెట్టుకోండి, RFID అనే ఒక చిప్పు ఇప్పటికీ ప్రపంచ దేశాల్లో కొన్ని దేశాలు ఎస్టాబ్లిష్ అయి ఉంది. ఇంకా మన భారతదేశం రావడానికి అతి సమీపంగా ఉంది. ఈ RFID అనే చిప్పు ఎలాంటిదంటే బీబీ గింజ అంత సైజు ఉంటుంది. ఈ బీబీ గింజ అంత సైజు ఉంటుంది. ఇది చిప్ అనమాట. దీంట్లో ఏమిస్తారంటే దీనికి 666 అనే ముద్రగా అనే టాపిక్ చెప్పినప్పుడు దాంట్లో పర్టికులర్గా ఉంటుంది. అది ఒక బొమ్మ అంటాడు, వస్తువు అంటాడు. అది ఎలా వచ్చేదంటే అది మీకు వేయబడుతుంది. ఎలా వేయబడుతుంది? కుడి చేతికి వేయబడుతుంది. ఎప్పుడైతే వేయబడుద్దో టోటల్లీ బాడీ యాక్టివేషన్ అయింది. సెల్ ఫోన్లో సిమ్ కార్డ్ వేస్తే ఎలా యాక్టివేషన్ అయిద్దో టోటల్లీ బాడీ మొత్తం యాక్టివేషన్ అయింది. ఈ మధ్యన దీన్ని ఎలన్ మాస్క్ అనే ఒక వ్యక్తి, ప్రపంచ దేశాల ఎలన్ మాస్క్ ఈ యొక్క మైక్రోచిప్ను కనిపెట్టాడు. ఏంటి ఆ మైక్రోచిప్ అంటే, పక్షవాతం వచ్చి నోరు పడిపోయిన వాళ్ళు, కాళ్ళు చేతులు పడిపోయిన వాళ్ళు, మాట్లాడలేని వాళ్ళకు ఈ చిప్ బ్రెయిన్లో పెడితే ఆటోమేటిక్గా వాళ్ళు ఏం మాట్లాడాలనుకుంటున్నారో కంప్యూటర్ మీద వాళ్ళు మాట్లాడుకున్న ప్రతి పదము కంప్యూటర్ మీద టైప్ చేయబడిద్దంట. ఎలన్ మాస్క్ అనే వ్యక్తి దీన్ని ప్రపోజల్ బయటకు తీసుకొచ్చాడు. ఈ మధ్యన ఒక ఆయన ఎలన్ మాస్కే 666 ముద్ర తీసుకొచ్చాడు అంత్యక్రీస్తు అని చెప్పేసి యూట్యూబ్లో హల్సల్ చేసి పడేసాడు. అసలు ప్రతి దానికి మన వాళ్ళకి ఏంటంటే యూట్యూబ్లో ఈ మధ్యన ఒక ఆయన అంటున్నాడు కదా, ఏమంటున్నాడు తెలుసా? యూట్యూబ్లో వీడియోలు తీసుకుని బతికేయచ్చు అంట. ప్రపంచ దేశాలు ఇప్పుడు ఇన్ని దేశాలు తిరగడానికి ఫర్ ఇయర్లో వచ్చేసి 1,50,00,000 సంపాదించాడు యూట్యూబ్ ద్వారా. ఒక ఆయన 1,50,00,000 సంపాదించాడంట. ఎన్ని రోజులు కష్టపడితే వస్తారో మీరు కూడా యూట్యూబ్ ఛానల్ పెట్టుకోండి. తలాగా యూట్యూబ్ ఛానల్ పెట్టుకుని మీరు కూడా చేయండి, ఆటోమేటిక్గా డబ్బులు అవి వస్తాయిగా. గమనించండి, చాలామంది అండి ప్రతి విషయాన్ని చచ్చిన దాన్ని వాడుతున్నారు, బతుకున్న దాన్ని వాడుతున్నారు. ఆడెందుకు చచ్చిపోయి తెలుసా అని యూట్యూబ్లో పెడతాడు. ఇక్కడ ఈ వ్యూవర్స్ ఉన్నారు, పిచ్చోళ్ళు ఉన్నారుగా, ఖాళీగా కూర్చున్న వాళ్ళందరూ ఇక్కడ పనిదే. ఈ చేతి ఎట్ట అంటవేక, ఈ చెయ్యి ఎట్ట ముందుకెళ్తూ ఉండిద్ది, ఇక ఏరే పని ఉండదు. ఇక ఇక్కడ చూస్తూ ఉంటారు కదా. కనుక దయచేసి అర్థం చేసుకోండి, 666 అనే ముద్ర భయంకరమైనది రాబోతుంది. ఇది చదువువాడు అనక ఎప్పుడైతే ముద్ర వేస్తాడో స్కానింగ్కి వెళ్ళగానే నీ బయోడేటా మొత్తం కనబడుతుంది స్క్రీన్ పైన. నీ బ్రెయిన్ యాక్టివేషన్ అయింది. ఎప్పుడైతే నీ బ్రెయిన్ యాక్టివేషన్ అయిద్దో నీ అంతటి నువ్వు 6 గంటలు లేచి డ్యూటీకి వెళ్ళాలంటే 5:30కి లేచి రెడీ అవుతావు. ఎందుకు రెడీ అవుతావు నీకు కూడా తెలీదు. అక్కడికి వెళ్ళిపోయి డ్యూటీకి వెళ్ళిపోయి తమ్మేసేస్తావు. ఎందుకు వేస్తావు కూడా తెలీదు. మరలా అక్కడి నుంచి బయలుదేరి వస్తావు. ఎవరు నేను గైడ్ చేస్తున్నాడో కూడా నీకు అర్థం కాదు. జస్ట్ ఫర్ కంప్యూటర్ స్వాధీనంలోకి వెళ్ళిపోతావు టోటల్లీ. అలాంటి పరిస్థితి రాబోతుంది ఈ అంత్య దినాల్లో. ఇలాంటి పరిస్థితులు వచ్చినప్పుడే క్రీస్తు రాకడది సమీపంగా ఉంటుంది అని బైబిల్ సెలవిస్తుంది. కనుక దయచేసి గమనించండి, ఈ యుగ సమాప్తి జరగాలి అంటే, ఈ యుగ సమాప్తి అవ్వాలంటే బైబిల్లో రాయబడిన ఈ విషయాలన్నీ జరగాలండి.
ఇన్ని విషయాలు జరుగుతాయి, కానీ ఈ యుగ సమాప్తి అనేది ఉండటానికి అవకాశం ఉండదు. కనుక దయచేసి నా ప్రియ సహోదరి సోదరులారా, తలలో ఉంచుదాం, ప్రభుత్వంలో ప్రార్థించేద్దాం. ఆత్మస్వరూపైన దేవుని వైపు మనసు పెడదాం. ఎందుకంటే అదృశ్యుడైన దేవుని వైపు మనసు పెడదాం. ఉన్నతమైన దీవులతో నింపి నడిపించే దేవుని వైపు మనసు పెడదాం. అద్భుత కార్యములు చేసే దేవుని వైపు మనసు పెడదాం. ఈ యుగ సమాప్తికి నిజమైతే బైబిల్ ఏం చెప్తుంది? బైబిల్ చెప్తున్న సత్యం మనం చూస్తూ ఉన్నాం. బైబిల్ ఏం చెప్తుంది? వాస్తవం ఇప్పుడు అన్నీ జరుగుతున్నాయే చెప్పింది బైబిల్. ఈ భూలోకం ముందు జరుగుతున్న ప్రతి సంఘటన బైబిల్ తెలియజేసిన విషయమే. కనుక యుగ సమాప్తి అనేది ఖచ్చితం. దాని నుంచి మనం తప్పించుకోలేం. అది తథ్యం. ఇది నా ప్రభుత్వంలో దేవునికి ఇష్టంగా ఉండి వారికి ఉందామా? ప్రభుకి ఇష్టలుగా ఉండి వారికి ఉందామా? అద్భుతాలు చేయడానికి దేవుడు సిద్ధంగా ఉన్నాడు. నా జీవితాల్లో ఈ 2025 సంవత్సరం, ఈ మాసము మన జీవితాలు క్షేమకరంగా ఉండాలి. ఈ మాసము మన జీవితాలు ఆశ్చర్యకరంగా ఉండాలి. మేలులతో నింపి నడిపించే దేవుని వైపు మనసు పెడదాం.